ఈరోజు వర్తమానం ప్రియ సహోదరి సుధా జాగ్రత్తగా విన్నా. ఈరోజు వర్తమానం నీ ప్రార్థనలో బలముందా. ఈరోజు వర్తమానం ఏంటంటే నీ ప్రార్థనలో బలముందా. ఈ సంవత్సరంలో నీ ప్రార్థనలో బలం ఉండాలని దేవుడు కోరుకుంటూ మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలో బలం లేకపోతే అపవాది నిన్ను ఓడిస్తాడు, ఆశీర్వాదాలు కోల్పోతావు, సాధించాలనుకున్నది సతికిల బడి వెనకబడిపోతాం, సాధించాలన్నది సాధించలేక సతికిలి పడతాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థనలో బలం ఉందా. నీ ప్రార్థనలో బలం ఉండాలంటే నీతిని అధికము చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసించడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. చూడు నా మాటలు రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, యేసుక్రీస్తునందు విశ్వాసించడం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన రక్తములో మన పాపాలు అడుగుకొనుట ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అయితే మన ప్రార్థనలో బలం ఉండాలంటే నీతిమంతులుగా చేయబడిన మనం నీతిని అధికము చేసుకోవాలి. నీతిని అధికము చేసుకోకపోతే నీ ప్రార్థనలో బలం ఉండదు. అర్థమైందా? ఆల్రెడీ దేవుని కృప చేత, విశ్వాసము చేత, యేసు రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడిన మనం మన ప్రార్థనలో బలం ఉండాలంటే నీతిని అధికము చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ సమయంలో అధికము చేసుకోండి నీతిని అంటున్నాడు. చూడండి, నీతి అధికము లేని వారి జీవితాలలో దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ ఉంటారు. నీతి అధికము లేని వారి జీవితాల్లో ప్రార్థనకి ప్రతిఫలాలు చూడకుండా ఉంటారు. నీతి అధికము లేని వారి జీవితాల్లో దేవుని రాజ్యము కూడా పొందలేరంట. చూద్దాం మాటలు. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి. శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఎంత భయంకరమైన మాట చూడండి. సహోదరి సోదరా, ఆల్రెడీ మనం యేసుక్రీస్తునందు విశ్వాసించడం ద్వారా ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడిన మనతో ఆయన ఏమంటాడంటే, శాస్త్రుల నీతి కంటే, పరిశీలు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములు మీరు ప్రవేశించలేరని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సుధా, మన నీతి అధికం అయితేనే పరలోక రాజ్యం పొందుతాం. ఆల్రెడీ నీతిమంతులు. నీతిలో మనం ఏమవ్వాలి? నీతిలో అధికం అవ్వాలి. ఎలా అధికం చేసుకుంటాం? చూడండి, మనం చూస్తుంటాం, నేతి బీరకాయ అంటాం. నేతి బీరకాయలు అంటాం, కానీ నేతి బీరకాయలు ఏముండదు? నీతి ఉండదు. మనం నీతిమంతులమే కానీ మన నీతి అధికము కాట్ల. మన దేవుడు ఈ సమయంలో కోరుకుంటున్నాడు, మీరు నీతిమంతులే, నా పిల్లలని మీరు నీతిమంతులే. మీ నీతి ఏమవ్వాలి? శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. అధికమైనప్పుడే నీ ప్రార్థనలో ఫలం ఉంటుంది. దేవుని స్తోత్రం. అరాకొర నీతి కలిగి ఉంటే నీ ప్రార్థనలో బలం ఉండదు. నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు దొరకదు. నీ జీవితంలో ఆ మోక్షం అనేది కూడా చూడలేదు. నీతి అధికం చేసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి అని అంటే, రెండు పనులు చేయాలి. నీతిని అధికం చేసుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? 2 పనులు చేయాలి. నెంబర్ 1, దేవుని మాటకు లోబడాలి.
దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. నెంబర్ 2, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. నెంబర్ 1, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటను విశ్వసించాలి. ఈ 2 పనులు చేస్తూ మన నిజ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉండగా నీతి అధికమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు మనం చూడబోతున్నాం, వారి నీతిమంతులకు కనపడుతున్నారు కానీ వారి నీతి అధికం కాకపోగా వారి ప్రార్థనలో శక్తి లేకుండా పోయింది, వారి ప్రార్థనలో బలం లేకుండా పోయింది. దయచేసి సహోదరుడా, ఈ తరమ వారిలో నీవు నేనేమై ఉండాలి తెలుసా? నీతిలో అధికమై ఉండాలి. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒకనొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత నీతిమంతుడో చూద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. హల్లెలూయా. నోవాహు తన తరము వారిలో ఏమైనాడు? నీతిమంతుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడు. ఏమండి, నింద నీ మీద కనపడకుండా ఉన్నప్పుడు, అనగా దైవ చిత్త ప్రకారం నడిచినప్పుడు, దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీతిమంతుడిగా ఉంటావు, నిందలేని వ్యక్తిగా ఉంటావు, నీతిని అధికముగా చేసుకుంటావు. నోవాహు తరము వారిలో నోవాహు ఒక్కడే దేవుడికి ఎలా కనపడ్డాడంట? నీతిమంతుడిగా కనపడ్డాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా కనపడిన ఆయన నీతిని ఎలా అధికము చేసుకుంటున్నాడంటే మనం ఇప్పుడు చూడబోతున్నాం. నా సహోదరి సోదరుడా, నీతిని అధికము చేసుకోమని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు నీతిని ఎలా అధికము చేసుకున్నాడో మనం చూద్దాం. ఆల్రెడీ ఆయన నీతిమంతుడు ఆ తరమ వారిలో, ఇప్పుడు నీతిని అధికముగా ఎలా చేసుకున్నాడో చూద్దాం. దేవుడు తన తరమ వారందరిని చూసినప్పుడు అందరూ చెడిపోయిన వారై ఉన్నారు. అందరూ హృదయాలు, అనగా నరుని హృదయాలన్నీ కూడా చెడ్డ తలంపులతో నింపబడ్డాయి. దేవుడు అనుకున్నాడు భూమితో సహా నరులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అయితే నీతిమంతుడిగా కనబడిన నోవాహును నాశనం చేయాలనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నోవాహుతో మాట్లాడదాం, ఒకవేళ నీతిని అధికము చేసుకుంటాడేమో, తద్వారా కాపాడబడతాడేమో, తద్వారా దీవించబడతాడేమో అనుకొని భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చెడు హృదయాలతో ఉన్నారు కాబట్టి, ఆయన ఒక్కడే నీతిమంతుడిగా దేవుడు కనపడ్డాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నోవాహు ఇదిగో అని ఒక మంచి మాట చెప్తున్నాడు. చూద్దాం మాటల్లో. ఆదికాండం, దయచేసి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో. ఎందుకు చెప్తున్నాడు ఆయనతో? ఆయన నీతిపరుడు, నిందారహితుడిగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరా, ఆయన నీతిపరుడు కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు తన నీతిని అధికము చేయడానికి. నా యొక్క దృష్టిలో ప్రజలందరూ కూడా పాపముతో ఉన్నారు కనుక భూమితో సహా వారందరినీ నాశనము చేస్తాను అని నోవాహుతో చెప్పాడు. ఈ మాట నోవాహు నమ్మినాడని. దేవుడు నాశనం చేయబోతున్నాడు, భూమి మీద ఉన్న ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాడని దేవుడు మాట్లాడిన మాటను ఆయన నమ్మాడు. తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మాటను నమ్మిన తర్వాత దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. చదువుదాం, 14వ వాక్యం కూడా చదువుకుందాం. స్థితి సారకం రానుతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలబెట్టి ఆ ఓడను చేసి లోపెట్టను వెలుపట్టను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ భూలోకమునంతటిని కూడా నేను నరులందరినీ భూమితో సహా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేయబోతున్నాను అని అన్నప్పుడు వెంటనే ఆ మాటను ఏం చేశాడు నోవాహు? నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడు మరొక మాట చెప్తున్నాడు, ఇదిగో నీవు నశింపపోకుండా, నీ కుటుంబం నశించకుండా స్థితి స్థారకు మాను తెచ్చుకొని నేను చెప్పే నమూనా ప్రకారం ఒక ఓడను తయారు చేసుకొని చెప్పాడు. వెంటనే దేవుని మాటకి ఏం చేశాడు? ఆయన లోపడ్డాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకుందాం. అనగా దేవుడిచ్చిన నమూనా ప్రకారం ఓడను అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుని స్తోత్రం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. అంటే దేవుడి మాట నమ్మాడు, దేవుడి మాటకు లోబడ్డాడు. ఈ రెండు పనులు చేయగా ఆల్రెడీ నీతిమంతుడుగా ఉన్న ఆయన నీతిని ఏం చేసుకున్నాడు? అధికము చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆ జల ప్రళయంలో ఏమండి 40 రాత్రులు 40 పగుళ్ళు కురిచిన ఆ భయంకర జల ప్రళయంలో ఆయన కాపాడబడ్డాడు. తన కుటుంబం కాపాడబడింది. తన యొక్క జీవితం, తన కుటుంబ జీవితం దీవెనకరంగా మారింది. హల్లెలూయా. గనుక అధికము చేసుకున్న నీతిమంతుడు ఎవరిని చూసాం? నీతిని అధికముగా చేసుకున్న వ్యక్తి ఎవరండి? నోవాహు. ఇకపోతే మరో వ్యక్తిని చూద్దాం. ఆయన పేరు లోతు. ఆయన పేరేం పేరు? లోతు. లోతును చూద్దాం. ఈయన కూడా నీతిమంతుడే, కానీ ఈయన తన నీతిని అధికము చేసుకోలేకపోయాడు. చూద్దాం. పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదువుతాం. దుర్మార్గులు కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. దేవుని స్తోత్రం. నా సహోదరి సోదర, లోతు నీతిమంతుడిగా మనకు కనబడుతున్నాడు. అయితే లోతు తన నీతిని అధికము చేసుకోలేకపోయాడు. నోవాహు మాత్రం చెప్పాలి నోవాహు మాత్రం తన నీతిని అధికము చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? దేవుడి మాటను నమ్మాడు. ఫస్ట్ నమ్మాడు, రెండోదిగా లోబడ్డాడు. అందుకే అధికము చేసుకొని జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు. లోతు కూడా నీతిమంతుడే. లోతు తన నీతిని అధికము చేసుకోలేకపోయాడు దేవుడు మాట్లాడినప్పుడు. ఇంతకీ మనము 7వ వాక్యం ప్రారంభంలో ఏం చూసామంటే, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన అండి. ఏమండి, లోతు ఎక్కడున్నాడంటే ఆత్మీయుడైన లేదా పెద్దవారైన అబ్రహాముని విడిచి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. అనగా పాపముతో కామముతో నింపబడిన పట్టణాన్ని కోరుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. ఒకానొక రోజు త్రియేక దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన దర్శించి, అబ్రహామును దర్శించగా అబ్రహాము ప్రేమతో ప్రేమంద చేయగా త్రియేక దేవుడికి ఆ మధ్యాహ్న వేళలో మరి భోజనం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు అబ్రహాముతో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం నాశనం చేయాలనుకుంటున్నాం కదా, మన స్నేహితుడు అబ్రహాము చెప్పకుండా మనం ఏది చేయకూడదు అనుకుని త్రియేక దేవుడు అబ్రహాముతో చెప్పారు. అబ్రహామా, మేము సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వెళ్తున్నాం అన్నారు త్రియేక దేవుడు. వెంటనే అబ్రహాం అంటాడు, అయ్యా దుమ్ముని ధూళిని ఒక్క మాట చెప్పుకున్నానయ్యా, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే మీరు రక్షింపరా అని అడిగాడు. దేవుణ్ణి అడిగాడు. త్రియేక దేవుణ్ణి అడిగాడు. ఎవరండి? అబ్రహాం. వెంటనే దేవుడు అంటాడు, 50 మంది ఉన్నా పర్వాలేదు, వాడిని రక్షిస్తామని. మళ్ళీ అబ్రహాం అంటాడు, లేదయ్యా దయచేసి ఒక్కసారి ఏమనుకోవద్దు అని చెప్పి, ఒకవేళ 40 మంది ఉంటే రక్షించరా అని అంటే 40 మంది ఉన్నా రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. మళ్ళీ అబ్రహాము సాగిలిపడి అంటాడు, ఏమనుకోవద్దయ్యా 30 మంది ఉంటే. అలా
20 మంది ఉంటే అలా 10 మంది ఉంటే అని చివరికి 5 మంది రక్షిస్తారు కదయ్యా అని అడిగి వెంటనే దేవుడు అంటే తప్పనిసరిగా రక్షిస్తారు. అంటే అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తన దూతల్ని సొదొమ గొమొర్రా పట్టణానికి కాల్చిన ముందు లోతు కోసం తన దూతలను పంపించాడు అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా. దేవుడు పంపిన ఆ దూతలు లోతు ఇంటికి వెళ్ళిన వెంటనే లోతు ఊరి గవినిలో కూర్చొని ఉన్నాడు. వెంటనే మీ ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు ఆయన దిగి తన ఇంటికి ఈ దేవదూతలను చేర్చుకున్నాడు. ఆ ఊరు వారందరి దేవదూతలను చూసి ఆ రాత్రి వేళ ఆయన ఇంటికి వచ్చి వాళ్ళందరూ అంటున్నారు, ఇదిగో మీ ఇంటికి వచ్చిన ఆ మనుషులను మా దగ్గరికి పంపించాను. చిన్నలు మొదలుకొని యవనస్తులు వృద్ధులు అందరూ కూడా వచ్చేసి వారితో మేము శయనించాలి అని చెప్పారు. ఆ దేవదూతలు లోతును ద్వారం తెరిచి లేదా డోర్ తీసి తలుపు తీసి వెంటనే లోపల లాక్కున్నారు. ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 10వ వచనం చదవండి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నెల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుముప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. దేవుని స్తోత్రం. అంటే ఇందాక మనం చదివాం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో దుర్మార్గుల కామ యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతు తప్పించను. హల్లెలూయా. ఎవరు తప్పించారు? దేవుడు తన దూతలను పంపించి వాళ్ళ చేతుల్లో పడకుండా దేవదూతలు ఏం చేశారు? తప్పించను. ఈ మాటను భక్తుడైన పేతురు ద్వారా దేవుడు రాయించాడు. చేతులు చాచి లోపలికి లాక్కొని ఆ ద్వారము కనబడకుండా కనుమొప్పు కలిగేసి వారు చిన్నలు యవనసులు వృద్ధుల వరకు ఆ రాత్రి అంతా తౌడులాడుకున్న కనపడకపోగా వారు విసిగి చెందారు. వెంటనే దేవదూతలు చెప్తున్నారు త్వరగా లోతు, త్వరగా నీ కుమార్తెలను, నీ భార్యను, నీ కాబోయే అల్లులను అందరిని సిద్ధము చేసుకో, త్వరగా ఇక్కడ నుంచి వెళ్దాం, ఈ యొక్క పట్టణాన్ని అగ్ని చేత కాల్చడానికి వచ్చాం మేము అని చెప్పారు దేవదూతలు. వెంటనే ఏం చేయాలి? ఆ మాటను ఏం చేయాలి? నమ్మాలా. అదే నోవాహుతో దేవుడు ఈ ప్రజలందరూ హృదయం చెడిపోయింది, భూమితో సహా ప్రతి జీవరాశిని ప్రతి నరుణ్ణి నాశనం చేస్తాను అన్నప్పుడు నోవాహు ఏం చేశాడు? నమ్మాడు, నీతిని అధికం చేసుకున్నాడు, చెప్పిన మాటకు లోబడ్డాడు, నీతిని అధికము చేసుకున్నాడు. ఇక్కడ లోతు కూడా నీతిమంతుడే, నీతిని అధికము చేసుకోలేకపోతున్నాడు. చూడండి, ఇక్కడ బయటికి రా, త్వరగా రా బయటికి, ఈ యొక్క పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చినాం అంటే అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు చూద్దామా. 16వ వచనం చదువుకుందాం, లేదంటే 15 చదువుదాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అతడు అడుగు చేశాను. ఏం చేశాడండి? లెమ్ము, త్వరగా లెమ్ము, ఈ ఊరు దోష శిక్ష వీరికి విధించబోతున్నాం, నాశనం చేయబోతున్నాం, నువ్వు లేచి త్వరగా బయటికి రా అంటే, నీ కుమార్తెలు నీ భార్యని తీసుకొని బయటికి రా అంటే ఏం చేశాడంట? తడువు చేశాడు. అంటే ఇతడు ఇది జరుగుతుందని సంపూర్ణంగా ఆయన నమ్మలేకపోతున్నాడు. తడువు చేశాడు. అదే నోవాహు ఆలస్యం చేశాడా? ఆయన మాటను నమ్మడానికి ఆలస్యం చేశాడా? ఆయన మాటకు లోపడ్డానికి ఆలస్యం చేశాడా? ఆలస్యం చేయాల. ఏం చేశాడంటే లోతు తడువు చేశాడు. కాబట్టి నీతిని అధికము చేసుకోలేకపోయాడు. నా సహోదరి సోదరా, దైవ సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు తడువు చేస్తే, దేవుని మాటకు లోబడే విషయంలో నువ్వు తడువు చేస్తే, దేవుడి మాట నమ్మే విషయంలో నువ్వు తడువు చేస్తే నీతిని అధికము చేసుకొని
హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను వాగ్దానం నమ్ముతావో, ఆ మాటకు లోబడతావో, అధికం చేసుకో. అప్పుడు నీ జీవితంలో నీ ప్రార్థనలో బలం ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో, దేవుని మాటకు లోబడతారో, వాళ్ళు నీతిని అధికం చేసుకున్నారు కనుక వారు చేసే ప్రార్థనలు ఏముంటది? బలం ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో చూడండి, మొదటిగా తడువు చేశాడు. అంటే నమ్మడం కొంచెం ఆలస్యంగా ఉంది, అందుకే ఆలస్యం చేస్తున్నారు. అయినప్పటికీ దేవదూతలు ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్పుడు అతని మీద యెహోవా కనికరము పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. దేవదూతలు పట్టుకుని బయటకు లాగేంత వరకు, బయట పెట్టేంత వరకు లోతు తడువు చేశాడు. నీతిని అధికం చేసుకోలేదు. నా సహోదరి చూద్దా, నిన్ను దైవజనుడు మాటి మాటికి హెచ్చరిక చేసి గద్దించిన నువ్వు లోపడలేకపోతున్నావు, బయటికి రాలేకపోతున్నావు. ఆ పాపంలోంచి, ఆ నశింపు స్థితిలో నుంచి, ఆ నాశనమైపోయే స్థితిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు కదా. నీవు నీతిమంతురాలువే కానీ, నీతిమంతుడివే కానీ నువ్వు రాలేకపోతున్నావు కాబట్టి, ఆలస్యం చేస్తున్నావు కాబట్టి నీ నీతిని నువ్వు అధికం చేసుకోలేకపోతున్నావు. నీ ప్రార్థనలో శక్తి ఉండదు, బలం. తడువు చేసి చేయొచ్చా? చెప్పండి. చేయకూడదు. తడువు చేశాడు కాబట్టి దేవదూతలు చేతులు పట్టుకొని లాగాల్సి వచ్చింది, బయట పెట్టేశారు. ఇప్పుడు దేవదూతలు అంటున్నారు, ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడా నిలవకము, నీవు నశింపపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నశించుకున్నట్లు త్వరపడి నేను చూపించబోయే పర్వతానికి పరిగెత్తంటే ఇప్పుడు లోతు ఏం చేయాలండి? దేవుడి మాట వెంటనే వినాలి. నోవాహుతో చెప్పాడు, వెంటనే నమ్మాడు, లోబడ్డాడు, వెంటనే తయారు చేశాడు. ఈయన నశింపుపోకుండా నువ్వు పరిగెత్తు, వెనక్కి చూడకుండా నేను దేవుడు మాట్లాడితే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళంటే మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడని చదువునేనా 18వ వాక్యం. లోతు, ప్రభువా అలాగూ కాదు. ఏమండి? ఎలాగ కాదు, అలాగే. నోవాహు స్థితి సారమాను తెచ్చుకొని నీ కొరకై, నీ కుటుంబం కొరకై నశించిపోయి ఈ జనాంగంలో నువ్వు ఒక్కడివే, నీ కుటుంబం ఒక్కరే రక్షించబడాలని నేను చెప్తున్న మాటను నువ్వు తీసుకున్నప్పుడు వెంటనే లోబడ్డాడు. అయ్యా, స్థితి సారకమాను ఎక్కడుంటదయ్యా? నేను యాడ్ తెచ్చుకున్నాను. 300 మూరలు పొడవు నేను ఎక్కడ కట్టాను? 50 మూరలు వెడల్పు నేను ఎక్కడ కట్టాను? అంతటి ఓడని ఎలా కట్టాను? 30 మూరలు ఎత్తుగలిగిన ఓడని ఎలా కట్టాను? అలా కదయ్యా, ఒక చిన్న ఓడ చెప్పాయా. మేము 8 మందిమే, నేను, నా భార్య, నా 3 కుమారులు, 3 కోడలు, షేము, హాము, యాపేతు. మేము 8 మందికి ఇంత పొడవు ఎందుకయ్యా? అలా కాదయ్యా అన్నాడా? కానీ లోతు ఏం చేస్తున్నాడు? నీవు నశింపుకున్నట్లు వెనక్కి తిరిగి చూడకుండా నీవు, నీ భార్య, పిల్లలు ఆ పర్వతములకు పరిగెత్తంటే, నీ ప్రాణము దక్కించుకోవడానికి పరిగెత్తంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను. ఏమంటున్నాడండి? నోవాహు చెప్పాడా, నేను అంత పడవని కట్టలేను అంటే. ఇతడు నీతిమంతుడే, కానీ దేవుని మాటను నమ్మకేం చేశాడు? తడువు చేశాడు. ప్రాణం దక్కించుకోవడానికి నీవు, నీ భార్య, పిల్లలు పరిగెత్తంటే ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు? అలాగే కాదు ప్రభువా, ఆ పర్వతం దాకా నేను పోలేను ప్రభువా, ఇదిగో నా ఇష్ట ప్రకారం, ఇదిగో కనపడుతుంది, దగ్గరుంది ఆ ఊరికి వెళ్తానయ్యా అని దేవుడికి సలహా ఇస్తున్నాడు.
సరే పొమ్మన్నాడు, దాన్ని కూడా పొమ్మన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 21 చదువుకుందాం. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపములో ఉన్నది. ఎవరు చెప్తున్నాడు? దేవుడికే చెప్తున్నాడు. దేవుడికే సలహా చెప్పి ఆయన అనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఒకసారి చూద్దాం మాట. ఆదికాండం 19వ అధ్యాయంలోకి వద్దాం. తీసారా? 21 చదువుకుందాం. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించే తిని. నీవు త్వరపడి తప్పించుకొని పొమ్ము. నీవు ఇక్కడ చేరే వరకు నేను ఏమీ చేయనని అందుచేత ఆ ఊరికి సోయరను పేరు పెట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తక్షణమే దేవుడి మాట నమ్మలేదు, తడువు చేశాడు. అలాగనే దేవుడి మాటకు లోబడలేదు. అందుకే ఆయన నీతిని ఏం చేయలేకపోయాడు? నీతిమంతుడే కానీ నీతిని అధికము చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆయన అనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక గృహ ఉంది. ఆ గృహలో చేరాడు. అయితే భార్య పరిగెత్తుతూ వెనక తిరిగి చూసింది. భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం. నా ప్రియ సహోదరి సోదరా, లోతు జీవితం ఆశీర్వదించబడిందా? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. 2 కుమార్తెలు అపవిత్రులు అయిపోయారు. ఆయన కూడా ఏమయ్యాడు? అయితే ఆయనకు తెలీదు. నా ప్రియ సహోదరి సోదరా, ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఆయన నీతిని అధికము చేసుకోలేకపోయాడు. ఒకటి, తడువు చేశాడు. నెంబర్ 2, దేవుని మాటకు పొమ్మున్న పర్వతానికి వెళ్ళకుండా తన ఇష్ట ప్రకారం ఈ పట్టణానికి వెళ్తాను, ఈ చిన్న పట్టణానికి వెళ్తాను, ఈ చిన్న ఊరికి వెళ్తానని దేవుడికే సలహా చెప్పాడు. అలా మనం ఉన్నాం. చూడండి, నోవాహు నీతిని ఏం చేశాడు? నీతిమంతుడే. నీతిని ఏం చేశాడు? ఆయన అధికము చేసుకున్నాడు. నాశనం అయిపోయే ప్రజలందరి మధ్యలో తన కుటుంబం క్షేమకరంగా దీవించబడింది, రక్షించబడింది. నాశనమైపోయే సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి దేవుడు తప్పించడానికి లోతుతో మాట్లాడినప్పటికీ తడువు చేశాడు, నమ్మలేదు, ఆలస్యంగా నమ్ముతున్నాడు. రెండవదిగా పారిపోమన్న ప్రాంతానికి ఆయన మాటకు లోబడలేదు. తన జీవితం ఏమైంది? చెప్పాలి. నశించిపోలేదు కానీ నష్టపోయింది. సహోదరి సోదరా, మన ప్రార్థనలే ఉండాలి. బలం ఉండాలి. నోవాహు ప్రార్థనలో, నోవాహు జీవితంలో బలం ఉంది. లోతు జీవితంలో బలం లేదు. లోతు నీతిమంతుడే, నోవాహు నీతిమంతుడు. నోవాహు నీతిని ఏం చేసుకున్నాడు? అధికము చేసుకున్నాడు. దేవుని మాట నమ్మి దేవుని మాటకు లోబడి. లోతు నీతిమంతుడై ఉండి దేవుని మాటను నమ్మే విషయంలో తడువు చేశాడు, లోబడే విషయంలో తన చిత్తాన్ని ప్రకారం నడిచాడు. అందుకే అధికం కాక తన జీవితంలో, తన కుటుంబంలో నష్టం కలిగింది. దయచేసి నీవు ఎలా ఉన్నావు? ఒక నీతిమంతురాలుగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు. నీ నీతిని అధికం చేసుకున్నావా? నోవాహు వలె అధికం చేసుకున్నావా? ఇదిగో శాస్త్రులతో పరిశీలతో దేవుడు చెప్పాడు. ఒకసారి మాట చదువుకుందాం, మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. సహోదరి సోదరా, నీవు నీతిమంతుడే. నీ నీతిని ఏం చేయాలి? శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికము చేసుకుంటేనే రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు, రాబోయే నరకము నుంచి తప్పించబడతావు. లేని ఎడల నష్టపోతావు. చూడండి, ఒక్కసారి ఏలియా మన వంటి మనుషుడే. చదువుకుంది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుకున్నాం. ఈ మాట చదివి మనం ముందుకెళ్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి,
మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది, బహు బలము గల దేవుడును. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన బహు బలము గల దేవుడును. ఏ నీతిమంతుడు? నీతిని అధికము చేసుకున్న వ్యక్తి, ఆ నీతిమంతుడి యొక్క ప్రార్థన బలంగా ఉంటది. నోవాహును చూసాం, ఇప్పుడు ఎవరు చూస్తున్నాం తెలుసా? ఏలియాని చూస్తున్నాం. 17వ వాక్యం కూడా చదువుకున్నాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు, వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. దేవుని స్తోత్రం. అంటే ఏలియా ప్రార్థనలో ఏముంది? బలం ఉంది. ఏలియా ఎవరో తెలుసా? మనలాంటి మనుషుడే, కానీ నీతిమంతుడు నీతి అధికము కలిగిన వాడు. అందుకే ఆ నీతిమంతుడి ప్రార్థన బహు బలము గలదై ఉన్నది. హల్లెలూయా. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ప్రార్థన చేయగా తిరిగి వర్షము ఆకాశము నుంచి వచ్చింది, భూమిని తడిపింది, భూమి ఫలం ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో తెలుసా? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరం వర్షం పడదు అని దేవుడు చెప్పమన్నాడు. ఆ మాటను ఏలి ఏం చేశాడు? భక్తుడైన ఏలి ఏం చేశాడు? ముందు నమ్మాడు. దేవుడి మాటను నమ్మాడు. 3.5 సంవత్సరం వర్షం పడదా ప్రభువా? పడదు అని నమ్మాడు. ఇదే మాట ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించాలి, తెలియపరచాలన్నప్పుడు ఆ మాటకు లోబడ్డాడు. ఆహాబు రాజు సామాన్యమైన వ్యక్తి, ఇజ్రాయెల్కి రాజు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ రాజ్యంలో నీ పరిపాలనలో 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడదంట దేవుడు చెప్పమన్నాడంటే అతను కోపం రాదా? వెంటనే ఏలియా గారిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ దేవుని మాట నమ్మాడు, దేవుని మాటకు లోబడి వెళ్ళి చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోబడ్డాడు, నమ్మాడు. అందుకే ఆయన ఎవరు? ఆల్రెడీ నీతిమంతుడు. ఎప్పుడైతే ఆ మాటను నమ్మాడో, ఆ మాటకు లోబడి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడో, ఆయన నీతిని అధికము చేస్తాడు. అందుకే ఆయన ప్రార్థనలో ఏముంది? బలం ఉంది. హల్లెలూయా. ఏముంది? బలం ఉంది. ఈరోజు నా సహోదరుడా, నీ ప్రార్థనలు ఏముండాలి? బలం ఉండాలి. నీ ప్రార్థనలు ఏముండాలి? బలం ఉండాలి. బలం ఉండాలంటే నెంబర్ 1, దేవుని మాటను మనం నమ్మాలి, దేవుని మాటకు మనం లోబడాలి. అప్పుడు మన ప్రార్థనలో బలం ఉంటుంది. మన నీతిని మనము అధికం చేసుకుంటాం కనుక మన ప్రార్థనలో బలం ఉంటుంది. ఈ ప్రకారం ఈ దినం నుంచి అయినా ఆల్రెడీ నీతిమంతులుగా ఉన్న మనం దేవుని మాట నమ్ముతాం, దేవుని మాటకు లోబడదాం, మన నీతిని అధికం చేసుకోం. అందుకే ఆయన అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది అనుగ్రహించబడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే, అనగా ఆయన మాటను నమ్మితే, ఆయనకు లోబడితే, ఆయన చెప్పినట్టు చేస్తే మన నీతిని అధికం చేసుకుంటాం. మనకి ఏది కావాలో ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన ఫలము ద్వారా, ఆ ప్రార్థన శక్తి ద్వారా, బలము ద్వారా సమస్తాన్ని మనం పొందుకుంటాం. అటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయము చేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఈరోజు అంశం ఏంటంట? మన ప్రార్థనలో బలం ఉండాలి. బలం ఉండాలంటే ఆల్రెడీ నీతిమంతులమై ఉన్నాం. నీతిని ఏం చేయాలి? అధికము చేసుకోవాలి. నోవాహులాగా, ఏలియా దైవజనులాగా అధికము చేసుకోవాలి. లోతులాగా అధికము చేసుకోకుండా నష్టపోకూడదు. శాస్త్రులు పరిచయలాగా నీతిని అధికం చేసుకోకుండా పరలోక రాజ్యం పొందకుండా ఉండకూడదు. అధికము చేసుకున్నాం నోవాహులాగా, అధికము చేసుకున్నాం ఏలియాలాగా. మన ప్రార్థనలో బలము చూద్దాం, మన ప్రార్థనలో ప్రతిఫలాలు చూద్దాం, తిరిగి పరలోక రాజ్యం చూద్దాం. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి ఆయన బలపరిచి దీవించునుగా. ఆమె. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన ఈ ప్రత్యేకమైన దినంలో తీసుకొచ్చి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టిస్తూ మా తండ్రి, మా ప్రభు, ఇదిగో తండ్రి, మా ప్రార్థనలో బలం ఉండాలని, అయ్యా మా ప్రార్థనలో బలం ఉండాలంటే
నీతిమంతులుగా మారాలని, నీతిమంతులు అయిన తర్వాత మేమందరమే కూడా నీతిని అధికము చేసుకుంటూ ముందుకు సాగాలని మా మేలు కోరి మాట. తద్వారాని మా ప్రార్థనలో బలము చూసి బలాన్ని బట్టి ప్రార్థనలు ప్రతిఫలాలు పొందుకుంటూ నిరాకడలో నిత్య జీవం పొందాలని మా అందరితో మాట్లాడి బలపరిచింది. సమస్త మహిమ ఘనత మీకు చెల్లించుకుంది. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు దివ్యం నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.